నాగర్ కర్నూలు జిల్లా లింగాల్లో పెట్రోల్ బంక్లో జరిగిన గొడవ విషయంలో ముగ్గురు యువకులను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి శిరోమండనం చేయించారు. ఈ ఘటన జరగ్గా వీరిలో ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. లింగాన గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గత ఆదివారం రాత్రి గ్రామంలోని ఓ పెట్రోల్ బంకు వద్దకు వచ్చి 20 రూపాయలకు పెట్రోల్ పోయాలని నిర్వాహకుల్ని కోరారు. అందుకు వారు తిరస్కరించడంతో యువకులకు బంకు నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. బంకు నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ముగ్గురు యువకుల్ని పిఎస్కు తరలించారు. వారిలో ఒక యువకుడు పోలీస్ స్టేషన్లో తలదువ్వడంతో ఆగ్రహించి పోలీస్ స్టేషన్లో ముగ్గురు యువకులకు శిరోమండనం చేయించినట్టు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో ఓ యువకుడు మనస్తాపంతో ఇంట్లోనే ఉరివేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 13వ తారీఖు నేను పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నానండి. నేను లింగాల బంకులో అయితే ముగ్గురు యువకులు బైక్ మీద వచ్చి వాళ్ళు మధ్య మత్తులో ఉండి అమ్మ నా బూతులు చెప్పినారు, దుర్భాషలు అన్నారు. ఇంకా గొడవ అయితే కొట్టుకున్నారండి. నన్ను వచ్చే వరకు కొట్టి గాయపరిచారు. నేను దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇచ్చిన సార్. నేను అంతకుమించి మాకేం తెలియదండి. ఇక ఏం కాదు, పిల్లలు గొడవ చేస్తే కేసు పెట్టారు అనమాట. కేసు పెడితే ఆ విషయంలో పోయి సార్ ఏం చేసి బెదిరించి గుండు కొట్టిండు. ఎస్ఆర్ కొట్టించు దా విషయాన్ని నాకు వాళ్ళిద్దరు పొద్దున గొడవ పడారు. నాకు గుండు కొడితే నువ్వు ఇట్లా అడగలే డాడీ అని దా విషయంలో వాళ్ళిద్దరు పీకులాడుకుని నా బయట